కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయని తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవానికి 13 నుంచి 17 వరకు ఏదైతే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయో దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి 2 ఆస్పెక్ట్లలో ట్రాఫిక్ పరంగా కానీ ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొద్దిగా మార్పు ఏంటంటే గతంలో ఈ విఐపి పాస్లు అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా గుట్ట మీదకి వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది అయి సాధారణ భక్తుల క్యూలైన్ విపరీతంగా జాప్యం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి విఐపి పాస్లు కూడా టెంపుల్ తరఫున జారీ చేయబడలేదు. సో అందరికీ జనరల్ క్యూ లైన్లు అవైలబుల్ ఉంటాయి. లేదంటే 300, 500 టికెట్ క్యూ లైన్లు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి మాత్రం అవైలబుల్ ఉంటాయి. భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వాహనాలు కూడా గుట్ట మీదకి అనుమతించబడవు. ఫస్ట్ అదందరూ కూడా భక్తులు గుర్తుంచుకోవాలి. ఈసారి గత జాతరలో తెలిసినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైకి వాహనాలు అనుమతించబడట్లేదు. అలాగే ఎలాంటి పాస్లు కూడా వీఐపీ పాస్లు కూడా దొరకలేదు. ఎవరైనా రాదలుచుకుంటే తొందరగా దర్శనం అవకాశం వీలుగా అందరికి క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 300 రూపీస్, 500 రూపీస్ టికెట్స్ కూడా విరివిగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా మీరు టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తుంది. వెబ్సైట్ కీసరగుట్ట.తెలంగాణ.gov.in ఇందులో టికెట్స్ మీకు లభ్యం ఉంటాయి. కళ్యాణం టికెట్, అభిషేకం టికెట్ మరియు దర్శనం టికెట్ కూడా ఇందులో ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు స్కూల్లో? ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులకు క్యూ లైన్స్, సర్వబందీలు, లైటింగ్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్, మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాట్లు కూడా అంతేకాకుండా వివిధ శాఖలు, జిల్లా శాఖ అధికారులు వారి అందరూ కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీసర రామలింగేశ్వర